హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మను టాక్ షీరా 7. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా మా వినాయక చవితి అయితే మేము అరౌండ్ పూజ అనేది అన్నీ రెడీ చేసేసరికి నాకు అలా 10:30 అలా పడిపోయింది. సో 10:30 అయ్యేసరికి మేము అలాగా వెనక్కి బ్యాక్గ్రౌండ్ అనేది పసుపాకులు ఉంటాయి కదా, పసుపాకులతో నేనైతే అరేంజ్ చేశాను. మా ఇంటి దగ్గర పసుపు చెట్టు ఉంది. సో ఇంక దాంతో ఏదో ప్రిపేర్ చేద్దామని చెప్పి మొత్తం గ్రీనరీతో చేద్దామని చెప్పి నేను ఇలా అయితే ప్రిపేర్ చేశాను నా వినాయకుడిని అయితే. సో మేము ఇంకా మట్టి బొమ్మను చేశాను చెప్పాక ఇంకా మేము దాంతో పూజ అనేది కంప్లీట్ చేసాము. లాస్ట్కి మా అమ్మ అయితే హారతిస్తుంది. సో మా పూజ అనేది మా అమ్మ ఉండరాలు వినాయకుడికి ఏదైతే ఇష్టమో అవన్నీ వండేసి పెట్టారు. సో మేమైతే బాగా చేసుకున్నాం ఈసారి పూజ. నా కథ చదివేసరికి చాలా కష్టం అనిపించింది తెలుగు. సో మీ ఫ్యామిలీలో కూడా తెలుగు కష్టపడటానికి చదివిన ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్కి మనమే చదవాలి కాబట్టి ఇంకా చదివేసాము. పూజ అలా ఏదో కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా క్లైమేట్ బాగుంది అని చెప్పేసి నేను మా చెల్లి అలాగ స్కూటీ వేసుకొని బయటకు వెళ్ళాము. ఇంత కష్టపడి రెడీ అయ్యాం కదా, కొన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు అని చెప్పి. సో దేవుడు కనిపించిన పూజారి వరమివ్వలేను అన్నట్టు లాస్ట్కి నా సిచ్యువేషన్ ఏమైందంటే వెళ్ళిన తర్వాత స్పాట్కి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. మేము అరౌండ్ 2 hours ఇంకా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అస్సలు ఆగలేదు వర్షం. లాస్ట్కి చిన్న చిన్న చినుకులు పడుతున్నా కూడా మేము ఫోటో తీసుకున్నాం. ఫోన్లో ఉయ్యాలు వెళ్దామంటే అక్కడ కూడా మొత్తం వాటర్తో నిండిపోయింది. సో ఇంకా మాకు అది కూడా లక్కలేదు అనుకొని కామ్గా ఇంకో 2 or 3 ఫొటోస్ తీసుకొని వచ్చేసాను. అంతే అండి వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా, బాయ్.